నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ న్యూస్ నేను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కొంగర కలాన్ ఫాక్స్కాన్ కంపెనీని సందర్శించారు. ఫాక్స్కాన్ కంపెనీ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. కంపెనీ పురోగతి ఇతర అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఫాక్స్కాన్ చైర్మన్ యాంగ్ లియూతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. కంపెనీకి కావాల్సిన మౌలిక సదుపాయాల విషయంలో ఎలాంటి అనుమానం అక్కర్లేదని భరోసా ఇచ్చారు. మరిన్ని విభాగాల్లో పెట్టుబడులకు ముందుకు రావాలని సీఎం కోరారు. ఎలక్ట్రిక్, లిథియం బ్యాటరీ విభాగాల్లోనూ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఫాక్స్కాన్ కంపెనీని సీఎం రేవంత్ కోరారు. కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ ను పలువురు ఐఏఎస్లు ఆశ్రయించారు. వాకాటి కరుణ, వాణిప్రసాద్, ఆమ్రపాలి, సృజన క్యాట్ లో పిటిషన్లు దాఖలు చేశారు. డీఓపీటీ ఉత్తర్వులను రద్దు చేయాలని పిటిషన్లో కోరారు ఐఏఎస్లు. ఇక తెలంగాణలో కొనసాగేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని ముగ్గురు ఐఏఎస్లు కోరగా, ఏపీలో కొనసాగేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని ఐఏఎస్ సృజన కోరారు. ఈ నలుగురు ఐఏఎస్లు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఇక రేపు ఐఏఎస్ల పిటిషన్లపైన విచారణ చేపట్టనుంది క్యాట్. తెలంగాణ గ్రామీణ రోడ్లకు మహర్దశ రానుంది. 92 నియోజకవర్గాల్లో 641 పనులకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. గ్రామీణ ప్రాంతాల్లో 1323.86 కిలోమీటర్ల మేర నూతన రహదారుల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. 1377 కోట్ల 66 లక్షల రూపాయలను ప్రభుత్వం మంజూరు చేసింది. ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్న గ్రామీణ రోడ్లకు పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ది, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పట్టుబట్టి నిధులను సాధించారు. అవసరాన్ని, అవకాశాన్ని బట్టి మరిన్ని నిధులు విడుదల చేస్తామని సీతక్క వెల్లడించారు. కన్స్ట్రక్షన్ ఆఫ్ రూరల్ రోడ్స్, సిఆర్ఆర్ రోడ్ల కోసం 2-3 రోజుల్లో మరో 400 కోట్ల మేర నిధులను ప్రభుత్వం మంజూరు చేయనుంది. తెలంగాణ సినీ పరిశ్రమ ప్రపంచ స్థాయికి ఎదగాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆకాంక్షించారు. తెలంగాణ సినీ పరిశ్రమను రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున గౌరవిస్తుందని తెలిపారు. తెలంగాణ భావోద్వేగాలను తన ఆట, పాట ద్వారా ప్రపంచానికి పరిచయం చేసిన మహోన్నత వ్యక్తి గద్దర్ అని కొనియాడారు. గద్దర్ అవార్డుల కమిటీ సమావేశంలో తెలంగాణ మొత్తానికి ప్రతిరూపం గద్దర్ అని కొనియాడారు. మోదీ ప్రధాని అయ్యాక ఆలయాల రూపురేఖలు మారుతున్నాయన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. భద్రాచలం, రామప్ప, జోగులాంబ, బల్కంపేట ఆలయాలను అభివృద్ది చేస్తున్నట్టుగా చెప్పారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో భద్రకాళి ఆలయాన్ని అభివృద్ది చేస్తామని తెలిపారు కిషన్ రెడ్డి. దేశంలో అనేక దేవాలయాలకు మరి ఈరోజు సేవ చేసుకునేటువంటి అభిప్రాయము, అనేక దేవాలయాలను అభివృద్ధి చేసేటువంటి ప్రయత్నంలో కూడా ఆయా దేవాలయాల యొక్క ప్రాంతంలో వచ్చేటువంటి పర్యాటకులకు సౌకర్యాలు కల్పించే దిశలో కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాము. మన తెలంగాణ రాష్ట్రంలో కూడా జోగులాంబ దేవాలయము, అదేవిధంగా భద్రాచలం దేవాలయము, రామప్ప దేవాలయము, దాంతోపాటు హైదరాబాద్లో ఉన్నటువంటి బల్కంపేట అమ్మవారి దేవాలయము, వీటికి ఇప్పటికే కేంద్ర పర్యాటక శాఖ ద్వారా అభివృద్ధి చేస్తూ ఉన్నాము. ఆ నిధులన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తాము. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పర్యాటక శాఖ ఆ నిధులను వెచ్చిస్తూ ఉంది. అదేవిధంగా మీకు అందరికీ తెలుసు, 1000 స్తంభాల గుడికి సంబంధించినటువంటి మంటపాన్ని పూర్తి స్థాయిలో మరి యొక్క ఈశ్వరుని యొక్క కృపతో పూర్తి చేయడము, పునర్నిర్మాణం చేయడము, మళ్ళీ అక్కడ పూజా కార్యక్రమాలు ప్రారంభించిన విషయం కూడా అనేక సంవత్సరాల గ్యాప్ తర్వాత మీకు అందరికీ తెలుసు. దేశంలో హైదరాబాద్ ఖాజాగూడలో వరల్డ్ హాస్పైస్ పాలియేటివ్ కేర్ డేను పురస్కరించుకుని స్పెర్స్ హాస్పైస్ సెంటర్ ఫర్ పాలియేటివ్ కేర్ హాస్పిటల్ ను మంత్రి దామోదర్ రాజనరసింహ సందర్శించారు. అక్కడ రోగులకు అందుతున్న సేవలు, వారికి అందిస్తున్న ఆహారం తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. పాలియేటివ్ కేర్ సెంటర్లను ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ పరిధిలో సేవలు అందించేలా ప్రభుత్వం చొరవ తీసుకుంటుందన్నారు. జీవితపు చివరి దశలో ఉన్నవారికి సాయంగా సేవలను అందిస్తున్న నిర్వాహకులను మంత్రి అభినందించారు. ఇలాంటి సెంటర్లు ప్రతి జిల్లాకు విస్తరించేలా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. పాలియేటివ్ కేర్ సెంటర్లు, కంపెనీలు తమ సిఎస్ఆర్ ఫండ్స్ ను కేటాయించి సేవలను విస్తృతంగా అందించాలన్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం 33 జిల్లాల్లో ఉన్న అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో పాలియేటివ్ కేర్ సెంటర్లను ఏర్పాటుకు ప్రాధాన్యత ఇస్తుందన్నారు.
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై మాజీ మంత్రి కేటీఆర్ వేసిన పరువు నష్టం పిటిషన్ను నాంపల్లి కోర్టు విచారించింది. ఈ నెల 18న కేటీఆర్ స్టేట్మెంట్తో పాటు 4 సాక్షుల వాంగ్మూలాన్ని రికార్డు చేస్తామని స్పష్టం చేసింది న్యాయస్థానం. సాక్షులుగా ఉన్న బాల్కసుమన్, సత్యవతి రాథోడ్, తుల ఉమా, దాసోజు శ్రవణ్ల స్టేట్మెంట్లను రికార్డు చేస్తామని తెలిపింది. తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది నాంపల్లి కోర్టు. పార్లమెంట్ జాయింట్ కమిటీ ఆఫ్ ఆఫీసర్స్ ఆఫ్ ప్రాఫిట్ చైర్మన్ గా మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ బాధ్యతలు స్వీకరించారు. పలువురు రాష్ట్ర మల్కాజ్గిరి నాయకులు ఈటెల రాజేందర్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఎంపీల లాభదాయక పదవులపై వచ్చే ఫిర్యాదులపై కమిటీ విచారణ చేయనుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయంలో అధికారులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆలయ సందర్శన సందర్భంగా అర్చకులు స్వామివారికి నైవేద్య సేవను నిలిపేసి పూజలు నిర్వహించారు. సోమవారం ద్వాదశి సందర్భంగా స్వామివారికి 3 గంటలకు నైవేద్యాన్ని సమర్పించాల్సి ఉంది. అయితే అర్ధగంట ఆలస్యంగా స్వామివారికి నైవేద్యాన్ని సమర్పించారు. ఆలయ అధికారులు అర్చకుల తీరుపైన భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నాచారంలోని తెలంగాణ ఫుడ్స్ ఆఫీస్ అలాగే కర్మాగారాన్ని మంత్రి సీతక్క తనిఖీ చేశారు. అంగన్వాడీ కేంద్రాలకు బాలామృతంతో పాటు పలు రకాల ఆహార పదార్థాలను టీజీ ఫుడ్స్ సరఫరా చేస్తోంది. ఆహార పదార్థాల నాణ్యత, పరిసరాల పరిశుభ్రతను మంత్రి చెక్ చేశారు. టీజీ ఫుడ్స్ ఫ్యాక్టరీలో మంత్రి కలిగి తిరుగుతూ వివరాలు అడిగి తెలుసుకున్నారు. శుభ్రత పాటించాలని సీతక్క ఆదేశించారు. గ్లోవ్స్ వాడేలాగా తక్షణమే ఏర్పాటు చేయాలన్నారు. ఆహార పదార్థాల నాణ్యతపైన ల్యాబ్ నివేదికను సమర్పించాలని కోరారు. సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. రాజేంద్ర ప్రసాద్ కుమార్తె గాయత్రి ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో పలువురు ప్రముఖులు రాజేంద్ర ప్రసాద్ కుటుంబాన్ని పరామర్శించి సానుభూతి తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో కూకట్పల్లిలోని రాజేంద్ర ప్రసాద్ ఇంటికి వెళ్లిన కేటీఆర్ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రాజేంద్ర ప్రసాద్ కుటుంబంతో కేసీఆర్ కు ఎనలేని బంధం ఉందని ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తు చేశారు. గాంధీభవన్లో రేపు ఎల్లుండి టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జిల్లా కాంగ్రెస్ పార్టీ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలకు ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, ఏఐసీసీ కార్యదర్శులు విష్ణునాథ్, విశ్వనాథం హాజరు కాబోతున్నారు. రేపు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మెదక్ జిల్లా కాంగ్రెస్ మీటింగ్ జరగనుంది. ఈ సందర్భంగా మంత్రులతో ముఖాముఖి కార్యక్రమంలో భాగంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పాల్గొంటారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రజల నుంచి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల నుంచి విజ్ఞప్తులను స్వీకరిస్తారు. ఇక ఎల్లుండి మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సమావేశం నిర్వహించనున్నారు టీపీసీసీ చీఫ్. ఆ తర్వాతి రోజైన 16వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుంచి కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు, చైర్మన్ల సమావేశం జరగనుంది. ఈ మీటింగ్ కు డీసీసీ అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్టీ ఆఫీస్ బేరర్లు, కార్పొరేషన్ చైర్మన్లు, సీనియర్ నాయకులు హాజరవుతారు. తెలంగాణలో కుల గణన అమలు చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ కోరారు. కర్ణాటకలో కూడా అమలయ్యేలాగా చూస్తామన్నారు. ఇక కుల గణన చేయటం వల్ల పంచాయతీ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు బీసీలకు వచ్చే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. మోదీ బీసీ అయ్యుండి 10 ఏళ్లు బీసీలను పట్టించుకోలేదన్నారు. తాను కాంగ్రెస్ లోనే ఉంటూ పార్టీకి సేవ చేస్తాను అన్నారు. తెలంగాణలో తిరిగినప్పుడు చెప్పినటువంటి రాహుల్ గాంధీ మాట నిలబెట్టుకున్నాడని దేశం మొత్తంలో చెప్పడానికి రాహుల్ గాంధీకి అవకాశం వస్తుంది. అదేవిధంగా కర్ణాటకలో కూడా నేను ఎల్లుండి పోతున్నా, అక్కడ కూడా జరిపించడానికి ప్రయత్నం చేస్తా. ఎందుకంటే వాళ్ళు గతంలో కూడా మొదలు పెట్టారు సిద్ధరామయ్య గారు. వాళ్ళు కూడా బడుగు బలైన వర్గాలు వారికి ఎంత సంఖ్య ఉన్నది, ఎంత బలం ఉన్నది, ఎంత స్ట్రెంత్ ఉన్నది, దాని ప్రకారంగా జిత్తున ఇచ్చేదారి యుక్తి భాగీదారి అన్న నాయకులు అయినటువంటి రాహుల్ గాంధీకి న్యాయం జరగాలంటే ముఖ్యంగా మన రాష్ట్రంలో ప్రతి వాడు కూడా కులగణ చేయడానికి వచ్చినటువంటి మిత్రులు ఎవరైతే చీఫ్ సెక్రటరీ గారు పంపిస్తారు వాళ్ళకు సరి అయిన ఏది గ్రౌండ్ రియాలిటీ ఏంటో చెప్పాలి. భయపడవద్దు. మనం సెట్ చేస్తుంది ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారు, ఎంతమంది మగవాళ్ళు ఉన్నారని చెప్పాలి. భయపడేది అవసరం లేదు. భారీ వర్షాలపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
వాతావరణ శాఖ అధికారుల సూచనలతో అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. కాలువలు, చెరువులు, ప్రాజెక్టుల దగ్గర పర్యవేక్షణతో పాటు తగు చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. సమీక్ష సమావేశంలో మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. నూతన పాలసీతో రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు తెచ్చే దిశగా ఏపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఏపీ సచివాలయంలో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, ఎంఎస్ఎంఈ, ఫుడ్ ప్రాసెసింగ్ డ్రాఫ్ట్ పాలసీలపైన సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఏ రాష్ట్రంతో పోల్చుకున్నా ఏపీ పారిశ్రామిక విధానం అత్యుత్తమంగా ఉండాలని అధికారులకు సూచించారు. పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టే విధంగా ఫ్రెండ్లీ గవర్నమెంట్ గా ఏపీ నిలవాలన్నారు. ఎంప్లాయ్మెంట్ ఫస్ట్ నినాదంతో అధికారులు పనిచేయాలని సూచించారు. ప్రభుత్వం రూపొందించే కొత్త పాలసీ ద్వారా పెట్టుబడులు పెట్టేందుకు వచ్చిన కంపెనీలకు అదనంగా ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు సీఎం చంద్రబాబు. ఎక్కువ ఉద్యోగాలు కల్పించే కంపెనీలకు అడిషనల్ గా 10% ప్రోత్సాహకాన్నిచ్చేలా ఇండస్ట్రియల్ పాలసీ ఉండాలన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఎస్కో అకౌంట్ ద్వారా ప్రోత్సాహకాలు ఇవ్వాలని, ఈ దిశగా సాధ్యాసాధ్యాలను పరిశీలించి పాలసీ రూపొందించాలని అధికారులకు సూచించారు సీఎం. ఏపీ ప్రభుత్వంపై నమ్మకంతోనే మద్యం దుకాణాల కేటాయింపుకు పెద్ద ఎత్తున దరఖాస్తులొచ్చాయన్నారు ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర. డ్రా ద్వారా 3,396 షాపులు కేటాయించామని, దీని ద్వారా ప్రభుత్వానికి 1,798 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందన్నారు. గుడికి, బడికి 100 మీటర్ల పరిధిలో మద్యం దుకాణాలు ఉండకూడదని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని చెప్పారు. ఇక ఎంఆర్పీ కంటే కూడా ధరకు మద్యం ఎక్కువకు విక్రయించకూడదని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అవసరమైతే ఆ దుకాణాలు మూసివేయిస్తామంటూ హెచ్చరించారు. టోటల్ 3,396 షాపులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. 3,396 షాపులకి ఈ నెల 1వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు ఆన్లైన్, ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించాం. అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఒక ఆంధ్ర రాష్ట్రమే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి, అలాగే బయట నుంచి కూడా చాలామంది దాదాపు 89,882 దరఖాస్తు చేసుకున్నారు. ఈ అప్లికేషన్ ఫీ ద్వారా 1,797 కోట్ల ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చింది. ఎంఆర్పీ వైలేషన్స్, ఎంఆర్పీ ఫిక్స్ చేస్తాం, దానికి మించి అమ్మడానికి లేదు, ఎంఆర్పీకి మించి అమ్మడానికి లేదు. అలాగే వేరే ఇల్సిట్ లెక్కర్ తీసుకొచ్చో లేకపోతే ఎన్డీపీ తీసుకొచ్చో షాపులో చేస్తే మటుకి సీరియస్గా క్యాన్సిలేషన్స్ ఉంటాయి. షాప్ క్యాన్సిలేషన్స్ ఆల్రెడీ మేము దాంట్లో నిబంధనలు పెట్టడం జరుగుతుంది. నిబంధనల ప్రకారమే నడుచుకోవడం జరుగుతుంది. నిబంధనలు అతిక్రమించిన వాళ్ళు ఎవరైనా సరే ఇమీడియట్గా షాప్స్ని ఫైన్ ఉంటే క్లోజ్ చేయడం. బడికి, గుడికి దూరంగా 100 మీటర్స్ ఏరియాస్లో పెట్టడానికి లేదు. గత ప్రభుత్వం మద్యం విధానాన్ని భ్రష్టు పట్టించిందని విమర్శించారు ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర. నాసిరకం మద్యాన్ని తీసుకొచ్చి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడారన్నారు. తయారీ నుంచి విక్రయాల వరకు అన్ని ప్రభుత్వ ఆధీనంలో పెట్టుకున్నారని ఆరోపించారు. సొంత బ్రాండ్లను ప్రమోట్ చేసుకుని దోపిడీ చేశారంటూ ఫైర్ అయ్యారు. కొత్త బ్రాండ్స్ పై కమిటీ వేసి నిర్ణయం తీసుకుంటామన్నారు కొల్లు రవీంద్ర. అసలు ఈ సిస్టమే లేకుండా మొత్తం టోటల్ మోనోపోలీగా వాళ్ళు పెట్టుకున్నారు. అది ఎవరిని కూడా ప్రైవేట్ వాళ్ళని పొట్టకొట్టేశారు లాస్ట్ గవర్నమెంట్. వాళ్ళు ఒక సెంటర్గా పెట్టుకుని టోటల్ డిస్ట్రిబ్యూషన్ దగ్గర నుంచి సేల్ వరకు కూడా, మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి, డిస్ట్రిబ్యూషన్ కాదు మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి లాస్ట్ పాయింట్ వరకు కూడా లాస్ట్ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు అంతా టోటల్ ఆయన చేతిలో పెట్టుకున్నాడు. ప్రభుత్వ ఆధీనంలో పెట్టుకుని, ఆయన ఆధీనంలో పెట్టుకుని నడుపుకోవడం వల్లే లాస్ట్ టైం ఇంత భ్రష్టు పట్టిపోయింది. సరైనటువంటి బ్రాండ్స్ లేక, సరైనటువంటి విపరీతమైన రేట్లు పెంచేయటం వల్ల దీంట్లో దోపిడీ, కావాల్సినటువంటి బ్రాండ్ మీద ప్రమోట్ చేసుకున్నారు. మనం ఏంటంటే క్వాలిటీ లాస్ట్ గవర్నమెంట్లో చాలా నాసిరకంగా ఉంది. ఈసారి అంతా కూడా క్వాలిటీ లిక్కర్ వస్తుంది ఆంధ్రాలో. ఎందుకంటే గతంలో తెలుగుదేశం ఎప్పుడున్నా కూడా చాలా అన్ని ట్రాన్స్పరెంట్గా మన లిక్కర్ బ్రాండ్స్ కానీ ఇవన్నీ కూడా ఉండేవి. క్వాలిటీ లిక్కర్ ఉంటుంది. దాని మీద మనకి ఎక్కువగా ఆంధ్ర రాష్ట్రంకి వచ్చి బయట రాష్ట్రం నుంచి వచ్చి వాళ్ళు వినియోగించుకుంటారు. దానివల్ల వాళ్ళు వేసి ఉండొచ్చు. ఎందుకంటే అక్కడంతా రెక్టిఫైడ్ స్పిరిట్, కర్ణాటక అదంతా కూడా అక్కడ. విశాఖపట్నం హెల్త్ సిటీలో అపోలో చెస్ట్ పెయిన్ క్లినిక్ ను హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ప్రారంభించారు. ఈ మధ్య కాలంలో యువత గుండెపోటు బారిన పడుతున్నారని అన్నారు. గుండె సంబంధిత సమస్యలొస్తే నిపుణులను సంప్రదించడం అత్యవసరమన్నారు. కార్డియాక్ మరణాలను నివారించడానికి ఈ క్లినిక్ ఉపయోగపడుతుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా అపోలో సేవలు విస్తరించాలని సూచించారు.
ఆరోగ్యంపై అవగాహన కల్పించాలన్నారు. మహిళల రక్షణ కోసం ఎన్డీఏ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. 20 బిలో వాళ్ళకి కూడా ఈరోజు హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చి ఓపెన్ హార్ట్ సర్జరీలు చేసుకునే పరిస్థితి, ఎందుకు చనిపోతున్నారో కూడా తెలియకుండా హార్ట్ స్ట్రోక్తో హార్ట్ ఫెయిల్ అయ్యి చనిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దానికి బ్రేక్ చేయాలని ఒకే ఒక ఉద్దేశంతో అపోలో వాళ్ళు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఒక స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఈరోజు ఏర్పాటు చేశారు. ఒక హార్ట్ స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఈ రోజు నుంచి ఏర్పాటు చేశారు. ఎవరికైనా చెస్ట్లో పెయిన్ వచ్చినట్టు అనిపించినా అది గ్యాస్ట్రిక్ పెయినా మామూలు చెస్ట్ పెయినా అనేది తెలుసుకోవడానికి ఇమీడియట్గా వాళ్ళు ఇక్కడ కనుక వస్తే, అపోలో హాస్పిటల్కి కనుక వస్తే, ఇన్ కేస్ అది కనుక హార్ట్ పెయిన్ కాదు వెంటనే ఈసీజీ తీస్తారు, టెస్టులన్నీ చేస్తారు. నవంబర్ నుంచి పోలవరం ప్రాజెక్టు పనులు పునః ప్రారంభిస్తామని అన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. డయాఫ్రమ్ వాల్ పనులు కూడా నవంబర్ నెల నుంచే ప్రారంభమవుతాయన్నారు. భారీ వర్ష సూచనతో ప్రభుత్వం అలర్ట్ అయిందన్న మంత్రి భారీ వర్షాల కారణంగా ఇబ్బందులు రాకుండా ఉండేలా చూడాలని సీఎం చంద్రబాబు ఆదేశించినట్టుగా చెప్పారు. ప్రకాశం, చిత్తూరు, అనంతపురం, సత్యసాయి, కర్నూలు, కడప వంటి జిల్లాల్లో వాగుల్లో ప్రవాహాలను పరిశీలిస్తున్నామన్నారు. ఆర్టీజీఎస్ సహకారంతో నిరంతర పర్యవేక్షణ ఉంటుందన్నారు మంత్రి నిమ్మల. అతి నుంచి భారీ వర్షాలు ఏదైతే చెప్తూ ఉన్నారో ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, అనంతపురం, సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి ఏదైతే చెప్తూ ఉన్నారో ప్రధానంగా అటువంటి జిల్లాలకు సంబంధించి కూడా ఏదైతే వాగులు ఏవైతే ఉన్నాయో, రిజర్వాయర్స్ ఏవైతే ఉన్నాయో, ట్యాంక్స్, చెరువులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ముందస్తుగానే ఐడెంటిఫై చేయండి. నవంబర్ నుంచి అలా ఆ యొక్క ఏదైతే రిపేర్లు కానీ లేదా కొత్తగా మనం పనులు కానీ ఏదైతే ప్రారంభించి మరి భవిష్యత్తులో ఇటువంటి వరద నీరు కానీ అధిక వర్షాలు వచ్చేటువంటి నీటిని కానీ పూర్తి స్థాయిలో రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు, రైతాంగానికి ఉపయోగపడేటువంటి విధంగా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని ఏదైతే అన్నమయ్య జిల్లా చిన్నమండెం, గాలివేడు, లక్కిరెడ్డిపల్లి మండలాల్లో మంత్రి రాంప్రసాద్ రెడ్డి పర్యటించారు. పల్లె పండుగ, పంచాయతీ వారోత్సవాల్లో పాల్గొని పలు అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టారు. పలు గ్రామాల్లో సిమెంట్ రోడ్ల నిర్మాణానికి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. శంకుస్థాపన చేసిన పనులన్నీ వచ్చే సంక్రాంతి పండుగలుగా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. తిరుపతి లడ్డూపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనుచిత వ్యాఖ్యలు చేశారని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలైంది. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా పవన్ వ్యాఖ్యలున్నాయంటూ న్యాయవాది ఇమ్మనేని రామారావు పిటిషన్ వేశారు. ఎలాంటి శాస్త్రీయమైన ఆధారాలు లేకుండా తిరుపతి లడ్డూలో జంతు మాంసంతో చేసిన నెయ్యి కలిసింది అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారని, డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ తన బాధ్యత మరిచి ఇలాంటి వ్యాఖ్యలు చేశారని పిటిషన్లో పేర్కొన్నారు పిటిషనర్. పవన్ వ్యాఖ్యలను సుప్రీంకోర్టు సైతం తప్పుపట్టిందని, ఇంటర్నెట్లో పవన్ మాట్లాడిన వీడియోలు డిలీట్ చేసేలా ఆదేశాలు ఇవ్వాలన్నారు. సమగ్ర దర్యాప్తుకు సుప్రీంకోర్టు ఇప్పటికే సిట్ ఏర్పాటు చేసిందని కోర్టుకు తెలిపారు పిటిషనర్. మరోసారి తిరుపతి ప్రసాదంపై పవన్ కళ్యాణ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా గ్యాగ్ ఆర్డర్ ఇవ్వాలని పిటిషనర్ కోర్టును కోరారు. ఈ పిటిషన్పై రేపు సిటీ సివిల్ కోర్టు విచారణ చేపట్టనుంది. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం కంసాలిపాలెంలో పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాల సభలో రసాభస నెలకొంది. టీడీపీ కార్యకర్తలకు, జన సైనికులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఉమ్మడి పార్టీ నాయకులు, కార్యకర్తల మధ్య సఖ్యత కొరవడింది. పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాలకు టీడీపీ నాయకులకు పిలుపు లేదంటూ తెలుగు తమ్ముళ్లు మండిపడ్డారు. సీసీ రోడ్ల శంకుస్థాపనకు వైసీపీ నేతలు రావడంపై చర్చ మొదలైంది. మంత్రి కందుల దుర్గేష్ ఎదురుగానే కార్యకర్తలు రసాభసకు దిగారు. పోలీసుల చొరవతో గొడవ సద్దుమణిగింది. విజయనగరం శ్రీ పైడితల్లి అమ్మవారిని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అమ్మవారికి ఘటాన్ని సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు. అనంతరం పైడితల్లి అమ్మవారి ఆలయం ఎదురుగా ఉన్న కంట్రోల్ రూమ్ ను మంత్రి సందర్శించారు. సిరిమానోత్సవం సందర్భంగా ఏర్పాట్లను సమీక్షించారు. సీసీ కెమెరాలను పరిశీలించారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అన్ని రకాల ముందు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసు అధికారులకు మంత్రి ఆదేశించారు. పండుగలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం జరుట్ల రామాపురం గ్రామంలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. గ్రామ సమీపంలోని రామప కొండపై చిరుత కనిపించింది. కొండపై చిరుత ఉన్న దృశ్యాలను కొందరు వీడియో తీశారు. చిరుత సంచారంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు హడలెత్తిపోతున్నారు. అటవీశాఖ అధికారులు చిరుతను బంధించాలని స్థానికులు కోరుతున్నారు. ఆగ్నేయ బంగాళాఖాతం, హిందూ మహాసముద్రంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తిరుమల కొండపై ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. భక్తులు నానా అవస్థలు పడుతున్నారు. తిరుమాడ వీధులన్నీ జలమయమయ్యాయి. 2 గంటల పాటు విడవకుండా కురిసిన వర్షంతో శ్రీవారి ఆలయ ప్రాంగణం, ఆలయ 4 మాడ వీధుల్లో వర్షపు నీరు ప్రవహించింది.
శ్రీవారి దర్శనం చేసుకుని ఆలయం వెలుపలకు వచ్చే భక్తులు తలదాచుకునేందుకు షెడ్ల వైపు పరుగులు తీశారు. వర్షంతో ఏర్పడిన ఆహ్లాదకరమైన వాతావరణాన్ని భక్తులు ఎంజాయ్ చేస్తున్నారు. మరో 2 రోజుల పాటు వర్షాలున్న నేపథ్యంలో ఘాట్ రోడ్లలో ప్రయాణించే వాహనదారులు నెమ్మదిగా నడపాలని సూచించారు టీటీడీ అధికారులు. ప్రధాని మోదీని ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి కలిశారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించాక తొలిసారి ప్రధాని మోదీని కలిశారు. ఢిల్లీ సీఎం నివాసం కేటాయింపుపైన లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు ప్రభుత్వానికి మాటల యుద్దం నడుస్తున్న తరుణంలో ప్రధానితో అతిషి సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధానిని ఢిల్లీ సీఎం కలిసినట్టుగా పీఎంఓ ట్వీట్లో ధృవీకరించారు. ప్రధానితో సమావేశమైనట్టు ఎక్స్ వేదికగా ఢిల్లీ సీఎం అతిషి తెలిపారు. ఢిల్లీ అభివృద్ధికి సంక్షేమానికి కేంద్రం సహకరిస్తుందని ఆశిస్తున్నట్టుగా ఆ ట్వీట్లో తెలిపారు. మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు త్వరలోనే నోటిఫికేషన్ వెలువడే అవకాశాలున్నాయి. వచ్చే వారం భారత ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉందని అధికారిక వర్గాలు వెల్లడించాయి. నవంబర్ 2 లేదా 3వ వారంలో ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ సిద్దమైనట్టుగా తెలుస్తోంది. వీటితో పాటు వివిధ రాష్ట్రాల్లోని 45 అసెంబ్లీ, 2 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు సైతం జరపనున్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అక్టోబర్ 29 నుంచి నవంబర్ 3 మధ్యలో దీపావళి, ఛట్ వంటి పండుగలు ఉన్న నేపథ్యంలో ఎన్నికలు నవంబర్ 2 లేదా 3వ వారంలో నిర్వహించాలని ఈసీ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ పండుగల వేళ మహారాష్ట్రలో నివసిస్తున్న బీహారీ ఓటర్లు స్వస్థలాలకు వెళ్లే అవకాశం ఉందని, అందుకే ఎన్నికలను నవంబర్ 1వ వారం తర్వాత నిర్వహించాలని ఈసీ నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే కుమారుడు రాహుల్ ఖర్గే నేతృత్వంలోని సిద్ధార్థ విహార ట్రస్టుకు 5 ఎకరాల భూమి కేటాయింపుపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆ భూమిని ప్రభుత్వానికి తిరిగిస్తూ లేఖ రాశారు. బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు అనుబంధంగా ఉండే బెంగళూరు ఏరోస్పేస్ పార్కులో 5 ఎకరాల భూమిని ప్రజా సౌకర్యాలకు కేటాయించడం వివాదాస్పదమైంది. సిద్ధార్థ విహార ట్రస్టుకు కేటాయించిన ఆ భూమిని ఇటీవల ప్రభుత్వానికి వాపసు చేస్తూ రాహుల్ ఖర్గే కర్ణాటక పారిశ్రామిక ప్రాంత అభివృద్ది బోర్డు కేఐఏడీబీకి లేఖ రాశారు. బెంగళూరులోని ఏరోస్పేస్ పార్కులో గతంలో స్థలాలు పంపిణీ చేశారు. అప్పట్లో 193 సంస్థలు దరఖాస్తు చేసుకున్నాయి. వాటిలో 43 సంస్థలను ఎంపిక చేశారు. అందులో సిద్ధార్థ విహార ట్రస్టుకు 5 ఎకరాల భూమిని కేటాయించడం వివాదానికి దారితీసింది. అయితే ఇప్పుడు ఆ స్థలాన్ని తిరిగివ్వాలనే నిర్ణయంపై బీజేపీ స్పందించింది. కాంగ్రెస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది అనటానికి ఇదే నిదర్శనమంటూ కోర్టు కేసుల నుంచి తప్పించుకునేందుకు స్థలం రిటర్న్ చేస్తున్నారంటూ విమర్శిస్తోంది. ఉత్తరప్రదేశ్లోని బహ్రెచ్లో దుర్గామాత విగ్రహం నిమజ్జనం సందర్భంగా 2 వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణ హింసకు దారితీసింది. రాళ్ల దాడులు, కాల్పుల్లో ఒక వ్యక్తి మరణించగా పలువురు గాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఆందోళనకారులు చెలరేగిపోయి హింసకు పాల్పడ్డారు. ఒక హాస్పిటల్, పలు షాపులను ధ్వంసం చేశారు. పలు వాహనాలకు నిప్పు పెట్టారు. దీంతో పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్ ను ప్రయోగించి పరిస్థితిని అదుపు చేశారు. నిమజ్జనం సందర్భంగా పెద్దగా మ్యూజిక్ ప్లే చేయడంపై ఒక వర్గం వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వాగ్వాదం జరగడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో ఊరేగింపులో పాల్గొన్న వారిపై రాళ్లు రువ్వడంతో పాటు కాల్పులు జరిపారు. 22 ఏళ్ల హిందూ యువకుడు మరణించగా పలువురు గాయపడ్డారు. ఈ ఘర్షణలకు సంబంధించి 30 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాల్పులు జరిపిన వ్యక్తిని సల్మాన్ గా గుర్తించి అరెస్ట్ చేశారు. మరో 10 మందిపైన కేసు నమోదు చేశారు. వీరిలో 6గురిని పోలీసులు గుర్తించారు. ఘర్షణల నేపథ్యంలో మహసీలో ఇంటర్నెట్ సేవలను నిలిపేశారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ సీనియర్ అధికారులతో సమావేశమై జిల్లాలో శాంతి భద్రతల పరిస్థితిపై చర్చించారు. అల్లర్లకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మహారాష్ట్ర ప్రభుత్వం ముంబై వెళ్లే వాహనదారులకు గుడ్ న్యూస్ తెలిపింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముంబైలోకి ప్రవేశించే టోల్ ప్లాజాల దగ్గర లైట్ మోటార్ వాహనాలకు ఇకపైన టోల్ ఫీజు వసూలు చేయబోమని ప్రకటించింది. కార్లు, ఎస్యూవీలకు మాత్రమే ఈ నిర్ణయం వర్తిస్తుందని, ఇవాళ అర్ధరాత్రి నుంచే దీన్ని అమల్లోకి తీసుకురాబోతున్నట్టుగా తెలిపింది. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. థానే నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న షిండే గతంలో చాలాసార్లు టోల్ వసూళ్లకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు. ఇప్పుడు వాటిని ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. తాజా నిర్ణయంతో వాహనదారులకు 5 టోల్ ప్లాజాల వద్ద టోల్ రుసుముల నుంచి విముక్తి లభించనుంది. ముంబై నగరంలోకి చిన్న వాహనాలతో ప్రవేశించే రోజువారీ ప్రయాణికులకు ఈ నిర్ణయం ఊరట కలిగించనుంది. మరోవైపు ఏక్నాథ్ షిండే ప్రభుత్వం టోల్ రుసుములు తొలగిస్తూ తీసుకున్న నిర్ణయంపై విపక్షాలు మండిపడుతున్నాయి. ఎన్నికలకు ముందు శివసేన ప్రభుత్వం చేసిన పొలిటికల్ స్టంట్ అంటూ విమర్శిస్తున్నాయి. మహారాష్ట్రలో ఎన్సీపీ నేత బాబా సిద్దికీ హత్య ఘటన నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుందని
శివసేన యూబీటీ నేత ప్రియాంక చతుర్వేది ఆరోపించారు. సంచలనం రేపిన ఎన్సీపీ కీలక నేత మాజీ మంత్రి బాబా సిద్దికీ హత్య కేసు విచారణలో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ఆయన కుమారుడు ఎమ్మెల్యే జిషన్ సిద్దికీ కూడా బిష్నోయ్ గ్యాంగ్ హిట్ లిస్ట్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది. తండ్రి కుమారులను చంపేందుకు కాంట్రాక్ట్ ఇచ్చినట్టుగా షూటర్లు విచారణలో పేర్కొన్నట్టుగా పోలీసు వర్గాలు వెల్లడించాయి. హత్య జరిగిన ప్రాంతంలోనే సిద్దికీ ఆయన కుమారుడు ఉంటారని తమకు ఆదేశాలు ఇచ్చిన వ్యక్తులు చెప్పారని షూటర్స్ వెల్లడించారు. ఇద్దరిపైన దాడి చేసే వీలు లేకపోతే ఎవరు దొరికితే వారిని హత్య చేయాలని చెప్పినట్టుగా దర్యాప్తులో వెల్లడించారు. ముగ్గురు దుండగులు 6 రౌండ్లు కాల్పులు జరపడంతో బాబా సిద్దికీ ప్రాణాలు కోల్పోయారు. దుండగులు ఆయనపై కాల్పులు జరుపుతున్న సమయంలో నవరాత్రి ఊరేగింపులో ఈ ఘటన చోటు చేసుకుంది. సిద్దికీని తామే చంపామని లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ ప్రకటించింది. తాజాగా ఆయన కుమారుడి పేరు కూడా హిట్ లిస్ట్ లో ఉందని చెప్పడం కలకలం రేపుతోంది. అమెరికా మాజీ అధ్యక్షుడు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ పైన మరోసారి హత్యాయత్నానికి ప్రయత్నించడం తీవ్ర కలకలం రేపుతోంది. ఇటీవల కాలిఫోర్నియాలోని కొచెల్లాలో ట్రంప్ ర్యాలీ నిర్వహిస్తున్న సమయంలో ఒక వ్యక్తి 2 గన్లతో సంచరిస్తున్నట్టుగా తమకు సమాచారం అందిందని సీక్రెట్ సర్వీసెస్ పేర్కొంది. నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని అతన్ని లాస్ వేగాస్ కు చెందిన వేమ్ మిల్లర్ గా గుర్తించినట్టుగా పోలీసులు తెలిపారు. అయితే ట్రంప్ కు ర్యాలీకి హాజరైన వారికి గానీ ఎలాంటి ముప్పు వాటిల్లి లేదని వెల్లడించారు. నిందితుడు నకిలీ ప్రెస్ కార్డ్ ఎంట్రీ పాస్ తో ర్యాలీ వేదికకు సమీపంలో లోడ్ చేసిన షార్ట్ గన్, హ్యాండ్ గన్, హై కెపాసిటీ గల మ్యాగజైన్ తో తిరుగుతూ ఉండగా అతన్ని అదుపులోకి తీసుకున్నట్టుగా పోలీసులు తెలిపారు. నిందితుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసే మితవాద సంస్థలో సభ్యుడిగా ఉన్నట్టుగా గుర్తించామన్నారు. అయితే విచారణలో భాగంగా నిందితుడు తనపై వస్తున్న ఆరోపణలను కొట్టిపడేశాడు. తాను ట్రంప్ కు మద్దతుదారునంటూ పేర్కొన్నాడు. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతుల గ్రహీతల వివరాలను స్వీడన్లోని నోబెల్ బృందం విడుదల చేసింది. గత వారం వివిధ రంగాల్లో నిష్ణాతులకు పురస్కారాలను ప్రకటించగా తాజాగా అర్థశాస్త్రంలో డారిన్ ఎసెమోగ్లు, సైమన్ జాన్సన్, జేమ్స్ ఏ రాబిన్సన్లకు 2024 సంవత్సరానికి గాను నోబెల్ పురస్కారాన్ని స్వీడన్లోని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రకటించింది. దేశాల మధ్య సంపదలో అసమానతలపైన పరిశోధనలకు గాను వీరు ముగ్గురు నోబెల్ పురస్కారాన్ని అందుకోనున్నారు. స్వీడన్ కు చెందిన ప్రముఖ శాస్త్రవేత్త, వ్యాపారవేత్త ఆల్ఫ్రెడ్ నోబెల్ పేరు మీదుగా వివిధ రంగాల్లో చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ప్రఖ్యాత నోబెల్ పురస్కారాలను ప్రకటిస్తూ ఉంటారు. ఈ బహుమతులను నోబెల్ వర్ధంతి రోజైన డిసెంబర్ 10న గ్రహీతలకు అందజేస్తారు. కాగా గత వారం వరుసగా సోమ, మంగళ, బుధ, గురు, శుక్రవారాల్లో వైద్య, భౌతిక, రసాయన శాస్త్ర, సాహిత్య రంగాలతో పాటు శాంతి స్థాపన కృషి చేస్తున్న జపాన్ సంస్థ నోబెల్ బహుమతిని అందుకోగా తాజాగా సోమవారం అర్థశాస్త్ర రంగంలో ముగ్గురు నోబెల్ బహుమతిని అందుకోనున్నారు. బిజినెస్ అప్డేట్ చూస్తే గత 2 వారాలుగా ఒత్తిడిని ఎదుర్కొంటున్న దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లోని సానుకూల పవనాలకు తోడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, రియాలిటీ, బ్యాంకింగ్ స్టాక్స్ కొనుగోళ్ల మద్దతుతో మార్కెట్లు లాభాల బాట పట్టాయి. ఇవాళ సెన్సెక్స్ 591 పాయింట్లు పెరిగి 81,973 పాయింట్ల వద్ద ముగిసింది. మరోవైపు నిఫ్టీ 163 పాయింట్లు బలపడి 25,127 పాయింట్లకు పెరిగింది. ఇంట్రాడేలో 81,541 పాయింట్ల కనిష్టానికి చేరిన సెన్సెక్స్ 82,072 పాయింట్ల గరిష్టానికి చివరిలో చేరుకుంది. చివరకు 591 పాయింట్లు లాభపడింది. అటు నిఫ్టీ 50 షేర్లలో విప్రో, టెక్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్, ఎల్ఎన్టీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లాభపడ్డాయి. ఓఎన్జీసీ, మారుతి సుజుకి, టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్, అల్ట్రాటెక్ సిమెంట్ పతనమయ్యాయి. ఇది ప్రైమ్ టైమ్ న్యూస్ అప్డేట్. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.